హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను నెక్స్ట్ 2026 అయితే వస్తుంది కదండి. సో 2026లో మనం మనీ సేవ్ చేయడానికి ఎటువంటి అలవాట్లు చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోస్ చూస్తూ చాలామంది అయితే గోల్డ్ అండ్ సిల్వర్ కొంటున్నామన్న కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారండి. నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. సో నా వీడియోస్ ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే కొన్ని టాపిక్స్ వచ్చేసి మీకు చాలా యూజ్ అవుతాయండి. ఫస్ట్ మనీ సేవింగ్గా వచ్చేసి ఆడవాళ్ళు ఎప్పుడు మనీ సంపాదించడం కాదండి, మనీ సేవ్ చేయడం అనేది చాలా కష్టం. సో ఆడవాళ్ళు తలుచుకుంటే అది ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం కిచెన్ సేవింగ్స్ అండి. అంటే మనం చూసుకుంటే ఇప్పుడు ఆన్లైన్లో చాలా ప్రోడక్ట్స్ వస్తున్నాయి కదా, మన దగ్గర ఉన్నా కూడా అనవసరంగా వాటిని అయితే పర్చేస్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన దగ్గర కొన్ని కడాయిస్ ఉంటాయి, బాక్సెస్ ఉంటాయి, అవన్నీ ఉన్న ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్, ఇవన్నీ మన దగ్గర చిన్న చిన్న బాక్సెస్ ఉండేటప్పుడు కూడా మన ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఎవరైనా ప్రమోట్ చేయడానికి తీసుకుంటున్న వాటిని చూసి మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అనవసరంగా ఖర్చు చేస్తామండి. వాటిని మనకి యూజ్ లేకపోయినా కొనేస్తుంటాము. సో ఫస్ట్ వచ్చేసి ఈ కిచెన్ సేవింగ్స్ అనేది మనం ఆ ఇన్ఫ్లుయెన్స్ అందరినీ చూసి మనం కొనుక్కోవడం స్టాప్ చేసేసుకోవాలండి. సెకండ్ వచ్చేసి మన కిచెన్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి, వాటిని కూడా అయిపోయాక కూడా మనం ఉంటుండగానే ఇంకా ఎక్స్ట్రా కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన దగ్గర ఆనియన్స్ అయినా, లేకుంటే కొన్ని నిత్యావసర వస్తువులు కందిపప్పు, శనగపప్పు ఇటువంటివైనా, లేకపోతే ఎక్స్ట్రా కొన్ని కూరగాయలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్, వీటిని కూడా మనం అనవసరంగా ఖర్చు చేస్తామండి. నేను చూసుకుంటే చాలామంది ఇళ్లలో కూడా నేను చూసింది ఏంటంటే వెజిటబుల్స్ తెచ్చేసుకుంటారు, కొన్ని 1 వీక్ అయిపోయిన తర్వాత కూడా వాటిని అలాగే ఉంచుకొని పారేస్తుంటారండి. నేను చాలా దగ్గర అబ్జర్వ్ చేశాను. సో వీటన్నిటి మీద కూడా మనం ఖర్చు చేయడం తగ్గిస్తే, అంటే మనకి కూరగాయలు అనేవి రోజు మన వీధుల్లో కూడా వస్తూ ఉంటాయి కదా, సో వీటిని అంత ఎక్కువగా కొనుక్కొని 2-3 డేస్కి సరిపడినవి, లేకపోతే మనం అంటూ ఒక మీల్ ప్లాన్ చేసేసుకోవాలండి. ఏ రోజు ఏ కర్రీ చేస్తాము అనేది చూసుకుని మనం మంత్లీ ఎంత గ్రోసరీ అవసరం అవుతుందో వాటిని తెచ్చుకుంటే మీరు ఖచ్చితంగా ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ చేయగలుగుతారండి. అదే కాకుండా థర్డ్ వచ్చేసి మన షాపింగ్ యాప్స్ ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా మన మొబైల్లో నుంచి తీసేయాలండి. ఎందుకంటే ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అవన్నీ మనకి ఏమని చూపిస్తారంటే ఈ సేల్స్ పెడుతున్నాము, 80% సేల్, 70% సేల్ అని పెడతారు. యాక్చువల్గా ఒక వస్తువుపై వారు ఎక్స్ట్రా మనీ వేసుకుంటూ మనకి ఒరిజినల్ ప్రైస్కే ఇస్తారండి, కానీ పర్సంటేజెస్ అనేవి తగ్గిస్తున్నామని చూపిస్తారు. సో మన దగ్గర షాపింగ్ యాప్స్ అయితే కొన్నిటిని డిలీట్ చేసేసుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం యూట్యూబ్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటే మనం ఖచ్చితంగా ఇటువంటివి అయితే స్టాప్ చేసేయచ్చు. షాపింగ్ ఎప్పుడు చేయాలనుకున్నా మనం డైరెక్ట్గా మన స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఆ అమౌంట్ను, కొన్ని ఉంటాయండి ఎజియో యాప్లో, అటువంటిలో మనం రిలయన్స్ షాప్కి వెళ్ళి అక్కడ చూసుకుంటే ఇటువంటివి అయితే ఎజియో యాప్స్లో చేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే మనం ఖచ్చితంగా షాపింగ్ అనేది బయటికి వెళ్ళే చేసుకుంటే మంచిదండి. ఇలా చేయడం వల్ల కూడా మనం కొన్ని టైంలోనే చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బర్త్డేస్కి అయినా, పండగలకైనా, ఫెస్టివల్స్కి, మ్యారేజెస్కి ఇలా మనం కొనుక్కుంటాం కదా, కొన్నిసార్లు మనకి ఇయర్ ఎండ్ సేల్ అని, లేకపోతే వింటర్ సేల్ అని అలా పెడుతుంటారండి. మనకు అవి అవసరం లేకపోయినా మనం ఖచ్చితంగా కొనడానికి ట్రై చేస్తాము. సో ఈ షాపింగ్ యాప్స్ అనేది మన దగ్గర లేకుండా చూసుకుంటే మనం అనేది తక్కువగా ఖర్చు చేస్తాము. అలా కూడా మనం కొంత మనీ అనేది సేవ్ చేసినట్టు ఉంటుందండి. సో ఫోర్త్ వచ్చేసి మన దగ్గర యూపీఐ యాప్స్ ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ డిలీట్ చేసేసుకోవాలండి. ఎందుకంటే
మనం ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో మనం ఏది కొనాలనుకున్నా మనకి ఖర్చు తెలియకుండా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 20 రూపీస్ అనుకున్నా, ఇలా 20s వేసుకున్నా మనం సింపుల్గా అనేసుకుంటాం 20 రూపీస్ సేవ్ అయిపోయిందని, సారీ ఖర్చు చేసేసామని. అలా కాకుండా మనం ఫిజికల్గా ఇచ్చినట్టయితే 20s ఇస్తుంటే మనకి కష్టంగా అనిపిస్తుంది, మనం ఇన్ని మనీ ఖర్చు చేస్తున్నామని. అలా కాకుండా యూపీఐ యాప్స్ లైక్ ఫోన్పే, గూగుల్ పే వాటి ద్వారా మనం పేటిఎం వాటి ద్వారా మనం స్కాన్ చేసేస్తుంటే మనకి అంత ఎక్కువ ఖర్చు చేస్తున్నాము అని అనిపించదండి. సో ఎప్పుడైనా మనం ఎక్కడికైనా ఏ వస్తువు కొన్నా మ్యాక్సిమం మీ ఫిజికల్గా ఇచ్చేలాగే చూసుకోండి. ఇలా యూపీఐ ద్వారా ఖర్చు చేయకుండా ఇలా ఫిజికల్ అమౌంట్ ఇస్తున్నట్టు చేస్తే మనం ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. అలాగే మనకి ఎంత సేవ్ అవుతుంది అనేది కూడా మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన అనవసరంగా ఖర్చు చేసేవి ఏంటంటే క్లాత్స్ అండి. మన దగ్గర శారీస్ అవి ఉంటున్నా కూడా మనము కొనేస్తుంటాము. చాలామందికి ఇన్స్టాగ్రామ్స్ వీటిని చూసి అయితే మనం ఖర్చు చేస్తుంటామండి. సో మనకి ఏదైనా లెహంగాస్ నచ్చినా ఇలా నచ్చినా మనం ఈజీగా అయితే కొనేస్తుంటాము. సో అలా కాకుండా మన దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్ అలాంటివి ఉంటాయి కదా, వాటితో మనం వాడనివి ఏవైనా ఉంటే వాటితో మనం లెహంగాస్ అవి స్టిచ్ చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్న మనకి మన టైలర్స్ మన దగ్గరుండి చేయించుకుంటే మనకు నచ్చిన మోడల్స్లో కూడా చేసుకోవచ్చు. ఇలా సేవ్ చేసుకున్న వల్ల కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎటువంటి లెహంగా కానీ అనార్కలి కానీ ఎలా చూసుకున్నా 3000 నుంచి 4000 వరకు ఉంటుంది. సింపుల్గా ఎటువంటి లెహంగా అయితే రావడం లేదండి. దానికోసం మనం ఇంత ఖర్చు చేయాల్సిన అయితే అవసరం లేదు. సో ఇటువంటి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కొనుక్కోకుండా మన ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, వాడనివి లేకపోతే మన మదర్స్ కానీ అలా రీక్రియేట్ చేసుకున్నా మనకి ఈజీగా అయితే ఉంటుందండి. అలా కూడా మనం కొంత అమౌంట్ అనేది సేవ్ చేయగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ రీఛార్జెస్ అండ్ టీవీ రీఛార్జెస్, వైఫై అండి. టీవీ రీఛార్జెస్ అండ్ వైఫై ప్రెజెంట్ డేస్లో మొబైల్ రీఛార్జెస్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఎటువంటి విధంగా అయినా మనకి ఇవనేది నిత్యావసరంగా ఉంటుంది. సో దానికోసం వచ్చేసి మనం ఈ మొబైల్ రీఛార్జెస్ చేసుకోకుండా, ఆడవాళ్ళు అయితే ఇంటి దగ్గర ఉంటారు కదండి, ఒక టీవీ రీఛార్జ్ చేసుకొని దాని ద్వారా వైఫై కనెక్ట్ చేసుకుంటే మనకి ఈజీగా అయితే ఉంటుంది. సో ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎంతో కొంత అమౌంట్ అనేది మనం సేవ్ చేయగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ అండి. ఈ గ్యాస్ అనేది చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ ఈ గ్యాస్ మనం ఈజీగా సేవ్ చేయగలిగితే మనకి అట్లీస్ట్ మంత్కి ఒక మంత్కి వచ్చే గ్యాస్ ఒక 2-3 మంత్స్ వరకు వచ్చింది అనుకోండి, మనం ఈజీగా అట్లీస్ట్ ఎలా లేదనుకున్నా 2000 వరకు అయితే సేవ్ చేయగలుగుతాము. సో దీనికి వచ్చేసి మనం ఎప్పుడైనా ఏ ఐటమ్స్ అయినా కుక్ చేసుకునేటప్పుడు మనకి ఆ ఫ్లేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్లేమ్ అనేది మనం పెట్టుకునే ఐటెంకి తక్కువగానే ఉండాలండి. అంటే ఇప్పుడు ఇంత వెడల్పుగా బౌల్ ఉందనుకోండి, ఈ ఫ్లేమ్ అనేది ఇలానే ఉండాలి. అలా కాకుండా మనం ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకుంటే ఈ గ్యాస్ అనేది మొత్తం వేస్ట్ అవుతుందండి. సో దీని ద్వారా కూడా మనం మంత్కి ఒక 2 మంత్స్కి రావాల్సిన గ్యాస్ వచ్చేసి మనకు 1 మంత్ వరకే వస్తుంది. అంటే కొన్ని ఇళ్లలో మంత్లీ గ్యాస్ కూడా వేసుకున్న వాళ్ళు ఉంటారు. సో ఇలా సేవ్ చేయడం వల్ల మనకి 1 మంత్కి వచ్చే గ్యాస్ మనం 2 మంత్స్ వరకు వస్తుందండి. సో ఇటువంటిది అయితే ఒకటి తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల కూడా మనం మంత్లీ అయితే కొంత అమౌంట్ సేవ్ చేయగలుగుతాము. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి కరెంట్ అండి. సో మనం ప్రెజెంట్ డేస్లో వింటర్ టైంలో మనకి కరెంట్ బిల్ అంత రాకపోవచ్చు, కానీ సమ్మర్స్లో చూసుకుంటూ మన కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఏసీ ఫ్యాన్స్ ఇవన్నీ ఎక్కువసేపు తిరుగుతూ ఉంటాయండి. సో ఇలా మనం కరెంట్ బిల్ సేవ్ చేసుకోవాలనుకుంటే మనం ఎప్పుడు యూజ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక రూములో లైట్ అవసరం ఉన్నప్పుడే లైట్ వేసుకోవాలండి. నెక్స్ట్ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసిన వెంటనే లైట్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ టిప్స్ నేను పెద్ద డబ్బున్న వాళ్ళు చేసుకోలేరు, అంటే రిచెస్ట్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి అంత అవసరం ఉండదు అనుకున్నా ఒక వీడియోలో నేను మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తే విన్నానండి. వాళ్ళ పిల్లలు రామ్ చరణ్ గారైనా వాళ్ళ ఉపాసన వాళ్ళైనా అటువంటి వాళ్ళు
ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ చిరంజీవి గారి దగ్గర నా దగ్గర ఒక రిమోట్ ఉంటుంది. ఆ రిమోట్ కంట్రోల్ ద్వారా నేను లైట్స్ ఫ్యాన్స్ అన్ని ఆఫ్ చేసి గ్రీజర్స్ కూడా ఆఫ్ చేస్తాను అని అన్నారు. సో అటువంటి వాళ్ళు ఎలా అయ్యారు రిచెస్ట్ పర్సన్ అంటే వాళ్ళు తక్కువ చిన్న చిన్న ఒక్కొక్క మెట్టు వేసుకుంటూ అంత పెద్దగా అయ్యారని నేను అనుకుంటున్నాను. సో అటువంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే మనం ఎంతో కొంత అనేది సేవ్ చేసుకోగలుగుతామండి. వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళకి అంత అవసరం లేదు సేవ్ చేసుకునేది, కానీ వాళ్ళకి ప్రతి కష్టం విలువ తెలుసు కాబట్టి అలా సేవ్ చేసుకుంటున్నారని నేను భావిస్తాను. సో ఇటువంటివి అన్ని పాటించి మనం ఎంతో కొంత అమౌంట్ని అయితే సేవ్ చేసుకోగలమండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మనం మానేస్తే ఖచ్చితంగా అమౌంట్ అనేది మనకి సేవ్ అవుతుంది. ఈ 2026 ఇటువంటి రిజల్యూషన్స్ తీసుకోండి. ఎక్స్ట్రా ఖర్చులు ఏమీ కాకుండా మనం 2026లో ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేసుకునేలాగా ఉండేలా చూసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎంతో కొంత మోటివేషన్ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఈ వీడియోలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా అలా కాకుండా ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే పక్కనే హైప్ సింబల్ చూపిస్తుంది కదా, లైక్ చేసిన వెంటనే మనకు ఆ హైప్ వస్తుందండి. హైప్ ప్రెస్ చేసినట్టయితే నా వీడియోకి హైప్ ఇచ్చినట్టయితే ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.